Hello friends, today next topic is open channel flow part 2. ఇప్పుడు నెక్స్ట్ చూసేది ఏంటి అంటే సబ్క్రిటికల్, క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ ఫ్లో. వాట్ ఈస్ మీన్ బై సబ్క్రిటికల్ ఫ్లో? ఇఫ్ ద ఫ్రాడ్ number is less than 1, that is subcritical flow. If the fraud number is equal to 1, that is named as critical flow. If fraud number is greater than 1, that is known as supercritical flow. Then what is meant by fraud number? Fraud number is nothing but it is the ratio of inertia force and gravity force is known as fraud number. It is denoted by FR. It is the ratio of the inertia force and gravity force is known as fraud number. If you take the Reynolds number, it is the ratio of inertia force to viscous force. అది Reynolds number. Fraud number అంటే ఏంటి? Inertia force to gravity force, that is fraud number. Fraud number ఈక్వేషన్ ఇక్కడ ఏమి ఇచ్చాము చూడండి. ఇది వెలాసిటీ అండర్ రూట్ ఆఫ్ g into d. d equal to hydraulic depth of the channel. Hydraulic depth of the channel is nothing but a by t. Okay, top width of the channel, t is nothing but top width of the channel. Okay, area to the top width of the channel, that is d. Next, velocity distribution కనుక చూస్తే మీరు డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ కి వెలాసిటీ ఎలా ఉంటుంది అన్నది చూస్తే, వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ వ్యారీ అక్రాస్ ఛానల్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలాంగ్ ద బౌండరీ. సో డ్యూ టు ఫ్రిక్షన్ ఏమవుతుంది, వెలాసిటీ మారుతూ ఉంటుంది బౌండరీ దగ్గర. అది ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ప్రొఫైల్, ద మ్యాక్సిమం వెలాసిటీ యూజువల్లీ ఫౌండ్ జస్ట్ బిలో ద సర్ఫేస్. మీరు ఓపెన్ ఛానల్ ఫ్లోలో మ్యాక్సిమం వెలాసిటీ ఎక్కడ చూస్తారంటే జస్ట్ బిలో ద సర్ఫేస్. ఒకవేళ ఇది ఫ్రీ సర్ఫేస్ అనుకోండి, ఈ ఫ్రీ సర్ఫేస్ దగ్గర నుంచి ఇది కింద బౌండరీ ఉంది అనుకోండి, ఇది బౌండరీ. సో మ్యాక్సిమం వెలాసిటీ మీకు ఎక్కడ వస్తుంది, దీని వెలాసిటీ ప్రొఫైల్ డ్రా చేసుకుంటే ఇలా ఉంటుంది. సో బౌండరీ దగ్గర మినిమం ఉంటుంది, జస్ట్ బిలో ద సర్ఫేస్ మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. ఇది మ్యాక్సిమం వెలాసిటీ. ఓకే, ఇక్కడ మీకు అదే చూపించా. ఇక్కడ రెక్టాంగులర్ సెక్షన్ కనుక తీసుకుంటే మీకు దీని వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఇలా ఉంది. మ్యాక్సిమం వెలాసిటీ ఈ పోర్షన్లో వచ్చింది. ఓకే, సో బౌండరీ దగ్గర వచ్చేసరి మినిమం ఉంది వెలాసిటీ. ఇఫ్ యూ టేక్ ద సర్క్యులర్ సెక్షన్, ద మ్యాక్సిమం వెలాసిటీ ఎట్ ద సెంటర్ ఆర్ సమ్ అబోవ్ ద సెంటర్, దట్ ఈస్ ద మ్యాక్సిమం వెలాసిటీ. ఎట్ ద బౌండరీ minimum velocity. Okay, if you take the shear stress distribution in the trapezoidal section, you can draw shear stress distribution like this. ఇది shear stress distribution. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది. వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ద వెట్టెడ్ పెరిమీటర్. ఓకే, నెక్స్ట్ జామెట్రిక్ ప్రాపర్టీస్ కనుక తీసుకుంటే ఓపెన్ ఛానల్ ఫ్లోలో రెక్టాంగులర్ సెక్షన్ కి తీసుకుంటే ఏమవుతుంది, రెక్టాంగులర్ సెక్షన్ టాప్ విడ్త్ బి అనుకుంటున్నాం మనం. ఇక్కడ టాప్ విడ్త్ బి అనుకుంటున్నాం, ఏరియా బి ఇంటూ డి, దట్ ఈస్ నథింగ్ బట్ వై ఈజ్ నథింగ్ బట్ డి. ఓకే, వెట్టెడ్ పెరిమీటర్ బి ప్లస్ 2 times of d, b plus 2 times of d or 2 times of y. ఒకవేళ ట్రెపిజాయిడల్ సెక్షన్ తీసుకుంటే టాప్ విడ్త్ ఏమవుతుంది, b ప్లస్ 2 times of my. ఏరియా తీసుకుంటే ఏమవుతుంది, by ప్లస్ my స్క్వేర్. వెట్టెడ్ పెరిమీటర్ తీసుకుంటే b ప్లస్ 2y అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది వెట్టెడ్ పెరిమీటర్ ఫర్ ట్రెపిజాయిడల్ సెక్షన్. హైడ్రాలిక్ రేడియస్ కనుక తీసుకుంటే, హైడ్రాలిక్ రేడియస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వెట్టెడ్ ఏరియా టు ద వెట్టెడ్ పెరిమీటర్. రేషియో ఆఫ్ ది వెట్టెడ్ ఏరియా టు ద వెట్టెడ్ పెరిమీటర్. ఇప్పుడు మీరు రెక్టాంగులర్ తీసుకుంటే రెక్టాంగులర్ వెట్టెడ్ ఏరియా డివైడెడ్ బై దాని రెక్టాంగులర్ సెక్షన్ వెట్టెడ్ పెరిమీటర్. ట్రెపిజాయిడల్ తీసుకుంటే ట్రెపిజాయిడల్ వెట్టెడ్ ఏరియా బై ట్రెపిజాయిడల్ వెట్టెడ్ పెరిమీటర్. హైడ్రాలిక్ డెప్త్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వెట్టెడ్ ఏరియా టు ద టాప్ విడ్త్. వెట్టెడ్ ఏరియా టు ద టాప్ విడ్త్. సో ఇది ఇంతకుముందు పైన చూసాం మనం, ఇంతకుముందు స్లైడ్లో. ఇది వెట్టెడ్ ఏరియా, ఇది టాప్ విడ్త్. ఓకే, సో ఇది హైడ్రాలిక్ డెప్త్. మీకు అలాగే ట్రయాంగులర్ సెక్షన్కి అయితే డిశ్చార్జ్ త్రూ ఓపెన్ ఛానల్. మీరు ఓపెన్ ఛానల్లో కనుక డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు కొన్ని ఎంపెరికల్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఎంపెరికల్ ఫార్ములాస్లో ఫస్ట్ చెజిస్ కాన్స్టెంట్ సి, మ్యానింగ్స్ ఫార్ములా ఎన్, బెజిన్స్ ఫార్ములా, కుటస్ ఫార్ములా. సో ఇవన్నీ కూడా ఎంపెరికల్ ఫార్ములాస్. వీటికి మీకు డిశ్చార్జ్ కనుక్కోవడానికి
యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ ఇవి. సో డిశ్చార్జ్ త్రూ ఓపెన్ ఛానల్ బై చెజీ ఫార్ములా మీకు ఒక డెరివేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ డెరివేషన్ నుంచి డైరెక్ట్ మీకు లాస్ట్కి ఏమొస్తుంది, వెలాసిటీ ఈక్వల్ టు సి రూట్ ఎంఐ. సి ఈజ్ నథింగ్ బట్ చెజీస్ కాన్స్టాంట్. Okay, m is equal to hydraulic radius, that is ratio of wetted area to the wetted perimeter. I is nothing but slope. I is nothing but a slope, that is equal to slope. Slope. Okay, ఇది చెజిస్ ఫార్ములా. మ్యానింగ్స్ ఫార్ములా తీసుకుంటే ఏమవుతుంది, బేస్డ్ ఆన్ చెజిస్ ఫార్ములా c ఈక్వల్ టు 1/n and r to the power of 1/6. r అంటే ఏంటి, హైడ్రాలిక్ రేడియస్, n అంటే మ్యానింగ్ రఫ్నెస్ కోఎఫిషియంట్. ఈ కోఎఫిషియంట్ మీకు క్వశ్చన్లోనే ఇస్తాడు, n అనేది. హైడ్రాలిక్ రేడియస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ట్రెపిజాయిడల్కి అయితే ట్రెపిజాయిడల్, రెక్టాంగులర్ అయితే రెక్టాంగులర్. ఇప్పుడు రెక్టాంగులర్ తీసుకుంటే హైడ్రాలిక్ రేడియస్ ఎంత అవుతుంది, by బై b ప్లస్ 2y. ట్రెపిజాయిడల్ అయితే b ప్లస్ zy ఇంటూ y బై b ప్లస్ 2y టైమ్స్ ఆఫ్ అండర్ రూట్ z² ప్లస్ 1. అది మీకు మ్యానింగ్స్ ఫార్ములా, హైడ్రాలిక్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత బెజిన్స్ ఫార్ములా c ఈక్వల్ టు 157.6 డివైడెడ్ బై 1.81 ప్లస్ k బై అండర్ రూట్ m. k అంటే ఏంటి, బెజిన్స్ కాన్స్టాంట్. ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్లోనే ఇస్తాడు. m అంటే హైడ్రాలిక్ రేడియస్. ఓకేనా. సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ డిశ్చార్జ్ కనుక్కోవడానికి ఎంపెరికల్ ఫార్ములాస్. నెక్స్ట్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్స్. ఇప్పుడు మీరు సమ్ సెక్షన్స్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ ఎలా చెప్పగలుగుతారు అంటే, ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ షుడ్ బి మినిమం. మీరు డిజైన్ చేసిన సెక్షన్ ఏదైతే ఉందో అది ఎకనామికల్గా ఉందా లేదా చెప్పాలి అంటే దేన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ షుడ్ బి మినిమం, డిశ్చార్జ్ షుడ్ బి మ్యాక్సిమం. ఖర్చు తక్కువ ఉండాలి, మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇవ్వాలి. దాన్నే మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అంటాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ కాస్ట్ షుడ్ బి మినిమం, డిశ్చార్జ్ షుడ్ బి మ్యాక్సిమం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ మనం డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ది ఓపెన్ ఛానల్స్కి మనం డిజైన్ చేయొచ్చు. అది రెక్టాంగులర్, ట్రెపిజాయిడల్, సర్క్యులర్. సో ఇలా మనం ఏ సెక్షన్ కంటే ఆ సెక్షన్కి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, క్యూ ఈక్వల్ టు ఏంటిది, ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకే, ఏరియా ఇంటూ వెలాసిటీ. సో మీరు ఇక్కడ చెజిస్ కాన్స్టాంట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వెలాసిటీ దగ్గర v ఈక్వల్ టు సి రూట్ ఎంఐ కదా. చెజిస్ కాన్స్టాంట్లో, చెజిస్ ఫార్ములాలో v ఈక్వల్ టు సి రూట్ ఎంఐ, ఏరియా ఇంటూ సి రూట్ ఎంఐ. సో క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది k ఈజ్ నథింగ్ బట్ ఇది మొత్తం ఏసీ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎంఐ. ఇక్కడ ఎంఐని, ఈ పీని ఎలా రాసుకున్నాం, అండర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ, వేర్ పీ ఈజ్ ద మినిమం, క్యూ విల్ బి ద మ్యాక్సిమం. పీ అంటే ఏంటి, వెట్టెడ్ పెరిమీటర్. వెట్టెడ్ పెరిమీటర్ తక్కువ ఉంటే మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెక్టాంగులర్ సెక్షన్ తీసుకుంటే, ఫర్ మోస్ట్ రెక్టాంగులర్ సెక్షన్ పీ షుడ్ బి మినిమం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు దీనికి డెరివేషన్ ఉంటుంది. మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ డెరివేషన్ కనుక తీసుకుంటే మీకు ఏరియా ఏముంటుంది, ఏరియా ఈక్వల్ టు రెక్టాంగులర్ సెక్షన్ ఏరియా ఏమవుతుంది, బి ఇంటూ డి. ఒకవేళ ఇప్పుడు వెట్టెడ్ పెరిమీటర్ తీసుకుంటే ఏమవుతుంది, వెట్టెడ్ పెరిమీటర్ పి ఈక్వల్ టు డెప్త్ డి ప్లస్ బి ప్లస్ డి. అంతే కదా, ఇది బి డి డి. సో డి ప్లస్ బి ప్లస్ డి టోటల్ ఏమైంది, బి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డిడి, 2d, బి ప్లస్ 2d, బి ప్లస్ 2d. ఇది వెట్టెడ్ పెరిమీటర్ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు బి ప్లస్ 2dని, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ b ఇన్ ద ఈక్వేషన్ 2. మీకు తెలుసు కదా, ఇప్పుడు b ఈక్వల్ టు ఏమవుతుంది, b ఈక్వల్ టు ఏరియా బై డెప్త్. అంతే కదా, b ఈక్వల్ టు ఏరియా బై డెప్త్. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి
ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, బి వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ బి వాల్యూని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, మీకు ఇక్కడ మెన్షన్ చేసినట్టున్నా. ఫైనల్లీ p ఈక్వల్ టు a బై y ఆర్ వెక్టర్ పెరిమిటిక్ ఈక్వల్ టు a by d plus 2 types of d, 2 times of d. క్లియర్. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు ఫర్ మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ p షుడ్ బి మినిమం, దట్ ఈస్ dp బై dd ఈజ్ ఈక్వల్ టు 0. మీకు ఇక్కడ చెప్పాను dp బై dd ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన కండిషన్. డిఫరెన్షియేటింగ్ ద ఈక్వేషన్ 3 విత్ రెస్పెక్ట్ టు d అండ్ ఈక్వేట్ టు 0 we will get. మనం డిఫరెన్షియేట్ చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 3ని చేస్తే ఏమొస్తుంది, లాస్ట్కి d బై y ఇంటూ డిఫరెన్షియేషన్ d బై d అనుకోండి, ఇది d అనుకుంటున్నాం కదా మనం, d బై d డివైడెడ్ బై డిఫరెన్షియేట్ చేస్తున్నాం a బై d ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ d. ఈ ఈక్వేషన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఏమవుతుంది, a ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ y స్క్వేర్ వస్తుంది. లాస్ట్కి a ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ y స్క్వేర్ ఆర్ a ఈక్వల్ టు b ఇంటూ y. మనం ఏమనుకోవచ్చు, పైన తెలుసుకున్నాం ఈక్వేషన్ 1లో a ఈక్వల్ టు ఏమనుకున్నాం, b ఇంటూ y ఆర్ b ఇంటూ d. ఇక్కడ మనం దీన్ని ఏమనుకుంటున్నాం, d అనుకున్నాం కదా, 2 టైమ్స్ ఆఫ్ d స్క్వేర్, సో b ఇంటూ d. దెన్ bd ఈక్వల్ టు ఏమవుతుంది, bd ఈక్వల్ టు మనం ఈక్వేట్ చేస్తున్నాం, bd ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ d స్క్వేర్, 2 టైమ్స్ ఆఫ్ d స్క్వేర్. మీకు అదే ఇక్కడ వచ్చింది, bd ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ d స్క్వేర్. సో ఇందులో నుంచి మీకు d ఈక్వల్ టు ఏమొచ్చింది, ఫైనల్లీ d ఈక్వల్ టు b బై 2. సో మీరు మోస్ట్ ఎకనామికల్ రెక్టాంగులర్ సెక్షన్ డిజైన్ చేయాలంటే డెప్త్ ఎంత ఉండాలి, మీరు ఇప్పుడు బ్రెడ్త్ కనుక డిసైడ్ చేస్తే సెక్షన్ది, ఒక కెనాల్ ఎక్స్కవేట్ చేయాలనుకుంటే మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ డిసైడ్ చేయాలంటే బ్రెడ్త్ ఎంత ఉండాలి, 2 టైమ్స్ ఆఫ్ డెప్త్ ఉండాలి. అంటే డెప్త్ 1 మీటర్ ఉంటే ఇది 2 మీటర్స్ ఉండాలి. బ్రెడ్త్ డెప్త్ ఎంత ఉండాలి, b బై 2 ఉండాలి. ఓకే, డెప్త్ b బై 2, తర్వాత బ్రెడ్త్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ d. ఇలా ఉంటే ఇది మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అవుతుంది. మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇస్తుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ m ఈక్వల్ టు ఏమవుతుంది, d బై 2 అవుతుంది. m ఈక్వల్ టు d బై 2. ఓకేనా. సో ఇది మీకు డెరివేషన్ ఫర్ ది రెక్టాంగులర్ సెక్షన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రెపిజాయిడల్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సర్క్యులర్ సెక్షన్కి తీసుకుంటే మీకు టీటా వాల్యూ ఎంత ఉండాలి అంటే 154 డిగ్రీస్ పెడితే మీకు మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ వస్తుంది, మ్యాక్సిమం డిశ్చార్జ్ వస్తుంది. సర్క్యులర్ సెక్షన్లో మ్యాక్సిమం డిశ్చార్జ్ రావాలి అంటే టీటా ఈక్వల్ టు 154 డిగ్రీస్ ఉండాలి. డి ఈక్వల్ టు ఎంత ఉండాలి, డి ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ వాటర్ డెప్త్. దిస్ వాటర్ డెప్త్ ఎంత ప్రొవైడ్ చేయాలి అంటే ఎంత ఉండాలి, 0.95 టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది సెక్షన్. ఓకేనా. స్మాల్ డి ఈక్వల్ టు 0.95 టైమ్స్ ఆఫ్ ది డి. ఇలా ఉంటే మ్యాక్సిమం డిశ్చార్జ్ వస్తుంది సర్క్యులర్ సెక్షన్కి. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇన్ ఈ సెట్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇప్పుడు ట్రెపిజాయిడల్ సెక్షన్ తీసుకుంటే సేమ్ ట్రెపిజాయిడల్ సెక్షన్ కూడా డిపి బై డిడి ఈక్వల్ టు 0, వెటెడ్ పెరిమీటర్ 0 ఉండాలి. ఓకేనా. సో దీంట్లో మీకు స్లోప్ కనుక తీసుకుంటే ఈ స్లోప్ ఎంత అవుతుంది, దీన్ని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకొని ఇది డ్రా చేసుకుంటే, ఇది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఇది జెడ్ అనుకోండి, జెడ్ ఇంటూ వై ఆర్ జెడ్ ఇంటూ డి.
ఇది ఇది z ఇంటూ డి అవుతుంది. ఇప్పుడు ఇది స్లోప్ ఎంత? స్లోపు z/1 అనుకోండి. ఇప్పుడు ఈ స్లోపు z/1 అనుకోండి. z/1:z అనుకోండి. ఓకే, 1 వర్టికల్ z హారిజాంటల్ ఇలా అనుకోండి. ఇది ఎంత అవుతుంది? zd అవుతుంది, అవునా కదా? సో మీకు డెప్త్ ఎంత? డెప్త్ ఈక్వల్ టు డి అనుకో. డెప్త్ డి అనుకోండి. డెప్త్ డి అనుకుంటే హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? హారిజాంటల్ డిస్టెన్స్ n టైమ్స్ ఆఫ్ డి అవుతుంది. n టైమ్స్ ఆఫ్ డి అవుతుంది, అంతే కదా? n is to 1 వర్టికల్ టు n హారిజాంటల్, 1 వర్టికల్ టు n హారిజాంటల్ ఇలా అనుకుంటే ఇప్పుడు n is to nd అవుతుంది హారిజాంటల్ డిస్టెన్స్. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఏంటి ఇందులో? ఏ ఏమవుతుంది? nd స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, బి ఏంటి? డి స్క్వేర్. డి అనుకోండి, బి ఇస్ నథింగ్ బట్ డి స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. అది ఈ స్లోపు, ఓకే, హైపోటెనస్. సో ఇప్పుడు సి ఈక్వల్ టు ఏమవుతుంది? డైరెక్ట్ సి ఈక్వల్ టు మీరు సింపుల్గా రాసుకోవచ్చు. డైరెక్ట్ మీకు ఏమొస్తుంది? డి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1. ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇప్పుడు ఈ హైపోటెనియస్ ఇది ఎంత అవుతుంది? డి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇది సైడ్ స్లోప్, అర్థమైంది కదా? నెక్స్ట్ మీరు దీని ఏరియా, వెట్టెడ్ ఏరియా కనుక తీసుకుంటే ఏమొస్తుంది? వెట్టెడ్ ఏరియా ఫర్ ట్రెపిజాయిడల్ సెక్షన్, వెట్టెడ్ ఏరియా ఈక్వల్ టు ఏమవుతుంది? బాటమ్ విడ్త్ బి అంటే 2 సైడ్స్ ఉన్నాయి కదా, బాటమ్ విడ్త్ బి ప్లస్ యాక్చువల్గా ట్రెపిజాయిడల్ ఏరియా సెక్షన్ ఏరియా ఏమొస్తుంది? ఏ ప్లస్ బి బై 2 ఇంటూ హెచ్. ఏ ప్లస్ బి బై 2 ఇంటూ హెచ్. సో ఏ ఏంటి ఇక్కడ? బి అనుకోండి, ఓకే సారీ, ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏమనుకుంటారు? బి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ జెడ్ వై, 2 టైమ్స్ ఆఫ్ జెడ్ వై. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ నథింగ్ బట్ బి, బి ఈజ్ నథింగ్ బట్ బి. ఫైనల్లీ డి ఈక్వల్ టు ఏమవుతుంది? మనం డి ఈక్వల్ టు డి అనుకుందాం. ఏ ప్లస్ బి బై 2 ఇంటూ హెచ్ కదా, హెచ్ ప్లేస్లో డి అనుకుంటున్నాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి. దెన్ ఫైనల్లీ వాట్ యూ విల్ గెట్? వెట్టెడ్ ఏరియా బి ప్లస్ బి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ZD divided by 2 a plus b by 2 ఇది అంతే కదా. ఇది a, ఇది b, మొత్తం కూడా ఇది b by 2 ఇంటూ హైట్ ఏంటి? డెప్త్. సో ఇది ఏరియా, వెట్టెడ్ ఏరియా. ఇందులోంచి డైరెక్ట్ మీకు ఏమొస్తుంది? b ఇంటూ b ప్లస్ ఏమవుతుంది? b ప్లస్ z ఇంటూ d ఇంటూ డి అవుతుంది. క్లియరా? ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఏరియా వచ్చింది కదా, వెట్టెడ్ పెరిమీటర్ ఏమవుతుంది? వెట్టెడ్ పెరిమీటర్ పి ఈక్వల్ టు బి ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ డెప్త్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెప్త్, సారీ, జెడ్ స్క్వేర్.
సో ఇది వెట్టెడ్ పెరిమీటర్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 b ఈక్వల్ టు ఏమవుతుంది, a by y మైనస్ a by d మైనస్ z ఇంటూ d. సో ఇలా అవుతుంది. నెక్స్ట్ substitute this b value in equation 2. Same procedure, you have to differentiate all those things. Finally what you will get, here I will show you. Finally b plus సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తే మీకు ఏమవుతుంది లాస్ట్కి అంటే b ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ zd డివైడెడ్ బై 2 ఈక్వల్ టు d అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ z square. Z square. Z is nothing but slope. మీకు అర్థమైంది కదా, n:1, n is nothing but z ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ వస్తుంది. వాట్ యు విల్ గెట్ m ఈక్వల్ టు వెట్టెడ్ ఏరియా టు ద వెట్టెడ్ పెరిమీటర్, అంతే కదా, వెట్టెడ్ ఏరియా టు ద వెట్టెడ్ పెరిమీటర్. యు నో వెట్టెడ్ ఏరియా, you know very well vetted perimeter, you have to substitute, then finally you will get m equal to d by 2, m equal to d by 2, theta equal to 60 degrees అనుకున్నప్పుడు ఓకేనా. d by 2 చేస్తే మీకు మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ వస్తుంది. ఇది ట్రెపిజాయిడల్ సెక్షన్ డెరివేషన్. ఓకే, స్పెసిఫిక్ ఎనర్జీ. స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను కింద ఒకటి సర్ఫేస్ తీసుకున్నా, ఇది డాటమ్ ఏరియా అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఛానల్ వెళ్తుంది, సర్టెన్ హైట్ నుంచి ఒక ఛానల్ వెళ్తుంది, దీని డెప్త్ z అనుకోండి, డాటమ్ హైట్ z. ఓకే, నెక్స్ట్ దీనిపైన నుంచి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దీనిపైన ఏముంటుంది, కొంత హైట్ వరకు ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనుకోండి. దీనిపైన ఏముంటుంది, వెలాసిటీ హెడ్ ఉంటుంది, కైనెటిక్ హెడ్, కైనెటిక్ ఎనర్జీ v² by 2g, v² by 2g. సో ఇక్కడ p is nothing but ఇక్కడ నేను ఏమనుకుంటున్నా, h అనుకుంటున్నా. ఇప్పుడు టోటల్ స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఛానల్ అనేది నల్లిఫై అయిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు మీరు కెనాల్ కానీ లేకపోతే ఏదైనా ఓపెన్ ఛానల్ని మధ్యలో పెట్టలేరు, అది గ్రౌండ్ లెవెల్ బౌండరీ లెవెల్ నుంచే వెళ్ళిపోతుంది. సో అది z ఈక్వల్ 0 అయిపోయింది. z 0 అయిపోయినప్పుడు ఇప్పుడు ఇది 0 అయిపోయింది. మీకు యాజ్ పర్ బెర్నాలస్ థియరంలో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు డాటమ్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ టోటల్ చేస్తే మీకు వచ్చేది టోటల్ ఎనర్జీ వస్తుందని బెర్నాలస్ ఈక్వేషన్లో నేర్చుకున్నారు. అయితే ఇక్కడ z 0 అయిపోయింది, మీకు మిగిలింది ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండింటి కాంబినేషన్ ఏదైతుందో సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ ఎనర్జీ. స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఇండికేటెడ్ బై ES. ఓకేనా, స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ స్పెసిఫిక్ ఎనర్జీ. సో ఇలా మీరు ఇక్కడ రాసుకుంటే Q ఈక్వల్ టు ఏమైంది, ఏరియా ఇంటూ వెలాసిటీ, యు నో వెరీ వెల్. సో వెలాసిటీ ఈక్వల్ టు డిశ్చార్జ్ బై ఏరియా, వెలాసిటీ ఈక్వల్ టు డిశ్చార్జ్ బై ఏరియా. అర్థమైంది కదా. సో ఇప్పుడు స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఏంటి, స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఏంటి, E ఈక్వల్ టు D ప్లస్ D అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, అంతే కదా, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు దిస్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఏరియా ఇంటూ వెలాసిటీ యు నో వెరీ వెల్. ఏరియా అంటే ఏంటి, ఏరియా ఈజ్ నథింగ్ బట్ B ఇంటూ D ఇంటూ వెలాసిటీ, Q ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అంటే B ఇంటూ D,
ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు ఏమైంది, మీరు ఎలా రాసుకోవచ్చు దీన్ని, క్యూ బై బి ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ వి. రాసుకోవచ్చు లేదా, క్యూ బై బి ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఇంటూ వెలాసిటీ. ఈ క్యూ బై బిని నేను ఏం చేస్తున్నా, క్యూ బై బిని స్మాల్ క్యూ తోటి ఇండికేట్ చేస్తున్నా, దట్ ఈస్ డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్. స్మాల్ క్యూ ఈజ్ ఇన్ నథింగ్ బట్ క్యూ బై బి, దట్ ఈస్ కాన్స్టాంట్. ఓకే, డిశ్చార్జ్ పర్ యూనిట్ విడ్త్. ఇప్పుడు క్యూ బై బి ఈక్వల్ టు డి ఇంటూ వెలాసిటీ అయింది. క్యూ ఈక్వల్ టు స్మాల్ క్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, స్మాల్ క్యూ ఈక్వల్ టు డెప్త్ ఇంటూ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు క్యూ బై డి ఆర్ హెచ్ అనుకోండి, ఇక్కడ నేను హెచ్ అనుకుంటున్నా, క్యూ బై డి ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఎనర్జీ మీకు తెలుసు. టోటల్ ఎనర్జీ, స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఏంటి, స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ డి ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ డెప్త్, పొటెన్షియల్ హెడ్ ప్లస్ కైనెటిక్ హెడ్. కైనెటిక్ హెడ్ ఏంటి, వి స్క్వేర్ బై 2g. వి స్క్వేర్ బై, మీకు లాస్ట్ ఇయర్ ఈ సెట్లో ఈ స్పెసిఫిక్ ఎనర్జీ పై నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, వి స్క్వేర్ బై 2g. ఇప్పుడు నేను ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, యాక్చువల్గా ఇది ఎట్లా వచ్చింది, వి స్క్వేర్ బై 2g కదా, డి ప్లస్ వి స్క్వేర్ బై 2g. ఇప్పుడు దీన్ని నేను వి దగ్గర ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమైపోయింది, ఫైనల్లీ హెచ్ ఈజ్ నథింగ్ బట్ డి. ఓకే, వి స్క్వేర్ బై 2g దగ్గర నేను ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, డైరెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ యూ విల్ గెట్ క్యూ స్క్వేర్ బై 2g హెచ్ స్క్వేర్. వచ్చిందా లేదా. ఇప్పుడు ఇక్కడ రాసుకోండి, డి ప్లస్ ఈక్వేషన్ 1లో తెలుసు మీకు, వెలాసిటీ ఈక్వల్ టు క్యూ బై డి కదా, వెలాసిటీ ఈక్వల్ టు క్యూ బై డి అంటే డి ప్లస్ వెలాసిటీ దగ్గర నేను ఏం చేస్తున్నా, క్యూ బై డిని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా, క్యూ స్క్వేర్ బై డి స్క్వేర్ ఇంటూ 2g. ఈక్వేషన్ 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నా వి స్క్వేర్ బై 2g దగ్గర. సో ఫైనల్లీ నీకేమొచ్చింది, డి ప్లస్ వి స్క్వేర్ బై 2g. వి స్క్వేర్ బై 2g అంటే ఏంటి, క్యూ స్క్వేర్ బై సమ్. ఫైనల్లీ నీకేమొస్తుంది, డి ప్లస్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ డి స్క్వేర్ జీ. ఇలా రాసుకోవచ్చు. టోటల్ స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫర్ రెక్టాంగులర్ సెక్షన్. ఇలా రాసుకోవచ్చా లేదా. సో ఇక్కడ నేను హెచ్ అంటే డి అని తీసుకున్నా, క్యూకి క్యూఏ ఉంది, హెచ్కి మళ్ళీ డి తీసుకున్నా. సో ఇది ఫైనల్ స్పెసిఫిక్ ఎనర్జీ ఫర్ రెక్టాంగులర్ సెక్షన్. అర్థమైంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అయితే దీనికి ఒక కర్వ్ కనుక డ్రా చేసుకుంటే, స్పెసిఫిక్ ఎనర్జీ కర్వ్ కనుక డ్రా చేసుకుంటే అది ఎలా వస్తుంది, మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఈక్వేషన్ ఏంటిది మీకు, బేసిక్ ఈక్వేషన్ స్పెసిఫిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మీకు ఏంటి, డి ప్లస్ క్యూ స్క్వేర్ divided by 2 times of g d square or h square, మీరు ఏదైనా అనుకోండి d ప్లేస్లో. ఓకేనా. సో ఇది టోటల్ బేసిక్ ఈక్వేషన్ ఫర్ స్పెసిఫిక్ ఎనర్జీ. ఇక్కడ ఏమైంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటి, డెప్త్ ఆర్ హైట్, అంతే కదా. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెప్త్ ఆర్ హైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి,
పొటెన్షియల్ ఎనర్జీకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి, కైనెటిక్ ఎనర్జీకి ఒక ఒక గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. ఇవి రెండింటి కాంబినేషన్కి ఇంకొక గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఎక్స్ యాక్సిస్ మీద ఎనర్జీ ఉంది, ఇది ఎనర్జీ లైన్. So I am drawing the graph between the energy versus depth. So this is total depth D, total depth D or Y, మీరు ఏమని అనుకోండి, D అనుకోండి, H అనుకోండి, Y అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇవి రెండింటికి నేను గ్రాఫ్ డ్రా చేస్తున్నా. ఫస్ట్ మీకు ఇది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు D. ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ మీకు ఏమవుతుంది, లీనియర్ లైన్ వచ్చేస్తుంది. అది 45 degrees యాంగిల్ తోటి 45 తోటి మీకు లీనియర్ ఒక లైన్ వచ్చేసింది. ఇది ప్రపోర్షనల్. ఇదేంటిది? ఇది పొటెన్షియల్ ఎనర్జీ లైన్. ఓకే, ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కనుక తీసుకుంటే, కైనెటిక్ ఎనర్జీకి ఒక పారాబోల్ వస్తుంది, పారాబోలిక్ షేప్లో. నేను ఇక్కడ ఒక రఫ్గా డ్రా చేశాను, అప్రాక్సిమేట్లీ పారాబోలిక్ షేప్లో ఒక గ్రాఫ్ వచ్చేస్తుంది. సో ఇది మీకు ఏంటిది? v²/2g, అంతే కదా? ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? q²/2gd², v²/2g. ఇది ఏంటిది? ఇది కైనెటిక్ ఎనర్జీది. ఓకే, ఇది లైన్. ఇది ఫైనల్గా ఎలా రాసుకోవచ్చు? q²/2gd², అలా రాసుకోవచ్చు కదా. సో ఇది ఈ కర్వ్. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్, ద సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ కలిపి ఒక లైన్, ఒక గ్రాఫ్ కనుక డ్రా చేసుకుంటే మీకు ఎలా వచ్చింది? ఇక్కడ ఇది రెండింటి యొక్క కాంబినేషన్ లైన్. ఓకే, గ్రాఫ్ ఇలా వచ్చింది. సో ఇలా వచ్చింది. ఇది సమ్మేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. అయితే ఇప్పుడు ఈ రెండింటి పాయింట్ని, ద సమ్మేషన్ ఆఫ్ ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉందో పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి రెండింటికి సమ్మేషన్, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి మీరు ఒక లైన్ డ్రా చేసేస్తే, ఇక్కడ మీకు యాక్చువల్గా ఇది పైకి వెళ్ళాలి, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఈ పోర్షన్ నుంచి ఇటు వెళ్తుంది. ఓకే, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ POI. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ పోర్షన్. ఓకే, ఈ లైన్ రెండు మీట్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ నుంచి లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకుంటే మీకు ఒక పాయింట్ వచ్చింది, దాన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాం. ఇది దీనికి ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ నుండి కిందికి ఒక లైన్ కనుక డ్రా చేసుకుంటే, ఇది మినిమం ఎనర్జీ అవుతుంది. మినిమం ఎనర్జీ, ఈ మినిమం ఎనర్జీ. అర్థమైంది కదా? సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు? ఈ డెప్త్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్న డెప్త్, ఇది క్రిటికల్ డెప్త్ అవుతుంది. మినిమం ఎనర్జీ దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రెండు మీట్ అయ్యే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఉన్నటువంటి డెప్త్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ డెప్త్ అంటారు. ఇదే DC, క్రిటికల్ డెప్త్ DC. ఎక్కడ మీట్ అవుతుంది? ఇది మినిమం ఎనర్జీ దగ్గర మీట్ అవుతుంది, మినిమం ఎనర్జీకి మీట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇదే లైన్ని ఇటు డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే, నేను ఇక్కడ యాక్చువల్గా ప్రజెంటేషన్ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఇది కిందికి వచ్చింది, ఇది ఇక్కడ రావాల్సింది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఓకేనా, దాన్ని క్రిటికల్ లైన్ అంటారు. దీన్ని ఏమంటారు? క్రిటికల్ లైన్ ఆర్ క్రిటికల్ ఫ్లో. దాన్నే క్రిటికల్ ఫ్లో అంటారు. ఈ క్రిటికల్ డెప్త్ నుంచి వెళ్ళి మినిమం ఎనర్జీ దాటి వెళ్తున్నటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ ఫ్లో అంటారు. క్రిటికల్ ఫ్లో. ఓకే, సో ఇప్పుడు మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర కనెక్ట్ అయింది ఏంటి? క్రిటికల్ డెప్త్, మినిమం ఎనర్జీ ఉంటుంది అక్కడ.
ఇది దాటి క్రాస్ అయ్యి వెళ్ళిపోతే దాన్ని క్రిటికల్ ఫ్లో అంటున్నాం. ఒకవేళ ఈ రెండింటికి మధ్యలో ఒక లైన్ కనుక డ్రా చేసుకుంటే, ఇప్పుడు ఎల్లో లైన్ ఏదైతుందో ఈ కంబైన్డ్ గ్రాఫ్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయే లైన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ పోయే, ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది. ఓకే, సో ఈ పాయింట్ని మనం ఏమంటున్నాం, ఆల్టర్నేట్ డెప్త్ అంటున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటున్నారు, ఆల్టర్నేట్ డెప్త్ అంటున్నారు. ఆల్టర్నేట్ డెప్త్, ఈ 2 పాయింట్స్. అయితే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నుంచి మీరు ఇటొక లైన్ డ్రా చేసుకోండి, ఇటొక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ క్రిటికల్ ఫ్లోకి టాప్లో ఉండేది ఒక లైన్ ఉంది, బాటంలో ఉండేది ఒక లైన్ ఉంది. ఈ కింద ఉండేదాన్ని సూపర్ క్రిటికల్ ఫ్లో అంటున్నాం. ఈ కింద ఉండేదాన్ని సూపర్ క్రిటికల్ ఫ్లో. సూపర్ క్రిటికల్. పైన ఉండేది ఏంటి, సబ్ క్రిటికల్. ఇది సబ్ క్రిటికల్. అంటే ఇప్పుడు ఇది క్రిటికల్ ఫ్లో అయింది, దీనిపైన ఉండేది సబ్ క్రిటికల్ అయింది, కింద ఉండేది సూపర్ క్రిటికల్ అయింది. అంటే ఇప్పుడు ఏంటిది, ఇది ఫ్రాడ్ నెంబర్. సూపర్ క్రిటికల్ ఏంటి, ఫ్రాడ్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, దట్ ఈస్ సూపర్ క్రిటికల్. ఇఫ్ ద ఫ్రాడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ క్రిటికల్ ఫ్లో. ఇఫ్ ద ఫ్రాడ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, that is subcritical flow. Is less than 1, that is subcritical flow. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఓకేనా. సో ఇది మీకు యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఉండే గ్రాఫ్, నేను ఇప్పుడు డ్రా చేసి చూపించాను. ఇది మామూలుగా మీకు చూస్తే అర్థమైపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ క్రిటికల్ హైట్ ఎక్కడ వచ్చింది, Q²/g all to the power of 1/3. ఫైనల్లీ మినిమం ఎనర్జీ 3/2 టైమ్స్ ఆఫ్ 3/2 hc. ఈ పాయింట్లో క్రిటికల్ హైట్ దగ్గర ఈ మినిమం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. ఇక్కడ స్పెసిఫిక్ ఎనర్జీ అంటే ఫైనల్లీ మీకు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇలా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. V²/2gని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది స్మాల్ ప్రాబ్లం. సో ఇది స్పెసిఫిక్ ఎనర్జీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ క్రిటికల్ వెలాసిటీ. క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటి, ఇప్పుడు ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎట్ క్రిటికల్ డెప్త్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ వెలాసిటీ. క్రిటికల్ డెప్త్ దగ్గర వెలాసిటీ ఏదైతే ఉందో దాన్ని క్రిటికల్ వెలాసిటీ అంటాం, సింపుల్గా చెప్పాలి అంటే. ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్రిటికల్ డెప్త్, the velocity of flow at critical depth is known as critical velocity. Critical velocity is product of, it is the product of ఏమవుతుంది మీకు క్రిటికల్ వెలాసిటీ అంటే v/√, మీకు అలా రాసుకున్నారు కదా, వెలాసిటీ చేంజింగ్ యాజ్ ఏ క్రిటికల్ వెలాసిటీ. ఓకే, డెప్త్ చేంజింగ్ యాజ్ ఏ క్రిటికల్ డెప్త్. దీన్ని ఇలా రాసుకున్నారు కదా ఇంతకుముందు, v/√g ఇంటూ d ఇలా రాసుకున్నారు కదా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, వెలాసిటీ కాస్త క్రిటికల్ వెలాసిటీ అవుతుంది, డెప్త్ కాస్త ఏమవుతుంది, క్రిటికల్ డెప్త్ అవుతుంది. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 1. ఇది క్రిటికల్ వెలాసిటీ ఈక్వేషన్. సో ఫైనల్లీ వాట్ యూ విల్ గెట్, vc ఈక్వల్ టు critical velocity is equal to √g into dc, g into critical depth. క్రిటికల్ వెలాసిటీ రావాలి అంటే ఏం చేయాలి, √g ఇంటూ క్రిటికల్ డెప్త్ చేస్తే మీకు వచ్చేది క్రిటికల్ వెలాసిటీ వస్తుంది. అసలు క్రిటికల్ వెలాసిటీ అంటే ఏంటి, ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఎట్ క్రిటికల్ డెప్త్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ వెలాసిటీ. ఇది